పండుగల సందర్భంగా ఊరికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచవద్దని చెబుతున్నారు. పండుగల సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్. దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండుగలకు పాఠశాలలకు, కాలేజీలకు ఎక్కువ రోజులు సెలవులు వస్తుంటాయి. దీంతో పట్టణాలు, నగరాల్లో నివసించే చాలా మంది సొంత ఊర్లకు వెళుతుంటారు. పండుగల సందర్భంగా ఇళ్లన్నీ ఖాళీగా ఉండడం, వీధులలో జనసంచారం తక్కువగా ఉండడం దొంగలకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. దీంతో పండుగల వేళల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే తగిన జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలని చాలా వరకు నియంత్రించవచ్చు అంటున్నారు పోలీసులు. ఇందుకోసం ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే ఇంట్లో విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు ఉంచవద్దని, వాటిని బ్యాంకు లాకర్లో ఉంచితే సురక్షితంగా ఉంటాయని సూచించారు. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే సమీప బంధువులలో ఒకరిని ఇంట్లో ఉంచి వెళ్లాలని సూచిస్తున్నారు. ఊరికి వెళ్లిన సమాచారాన్ని పక్కింటి వారితో పాటు పోలీస్ స్టేషన్కి తెలియజేస్తే ఆ ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. గేటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వైపు తాళం వేయొద్దని, ఒకవేళ తాళం వేయాల్సి వస్తే తాళం వేసినట్లు కనిపించకుండా వేయాలని, బయటి వైపు తాళం వేస్తే దొంగలకు సమాచారం ఇచ్చినట్లుగానే ఉంటుందని అంటున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను నేరస్తులు టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతుంటారని, దీనిని దృష్టిలో ఉంచుకొని తాళం వేసినట్లు కనబడకుండా చూడాలని సూచిస్తున్నారు. పోలీసులు ఇచ్చే సూచనలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, దొంగతనాల నియంత్రణకు సహకరించాలని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి కోరారు. నల్గొండ ప్రజలకు పోలీస్ శాఖ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ పబ్లిక్ వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళడము, అదేవిధంగా బంధువుల ఇంట్లోకి వెళ్ళడము, ఇంటికి తాళాలు వేసి వెళ్తున్నారు. ఈ సందర్భంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా ఇంటికి తాళం వేసి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి విలువైన ఆభరణాలు అనగా బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, అదేవిధంగా క్యాష్ పెట్టుకోకుండా అవన్నింటినీ కూడా బ్యాంకులలో, లాకర్లలో భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా బంధువులు కానీ ఎవరైనా ఇంట్లో పడుకోబెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంటికి లాక్ ఉన్నప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి లాక్ వేయకుండా, అంటే లాక్ వేయాల్సిన పరిస్థితి రాకుండా అంటే ఎవరైనా ఒకరు ఇంట్లో పడుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంపల్సరీ వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ సమాచారం ఇవ్వాలి. లేదు అంటావు ఆ నైబర్స్, ఆ కుటుంబ ఇల్లు ఏదైతుందో ఇంటి ఫ్రెండ్స్ కానీ పక్కింటి వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఆ సందర్భంలో మేము పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినప్పుడు మేము రాత్రిపూట గస్తీ తిరిగే సిబ్బంది ఖచ్చితంగా లాక్డ్ హౌజెస్ను నిఘా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇది ముఖ్యంగా గమనించాలని కోరుతున్నాం. అదేవిధంగా బయట గేట్లకు తాళాలు వేస్తున్నారు. తాళం వేసినప్పుడు అది నేరస్తునికి ఒక వెల్కమ్ లాగా అనిపిస్తుంది. దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇంట్లో ఎవరు లేరనేది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా లాక్డ్ హౌజెస్నే నేరస్తులు టార్గెట్గా చేసుకొని ఆ ఏరియాలను తిరుగుతూ ఆ ఇంటినే లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ హాలిడేస్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ సందర్భంలో ఇవి ఎక్కువ శాతం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గుర్తెరిగి ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, లాక్ వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా మాకు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. కన్సల్ట్ SHOలకు లేదా CAలకు మాకు సమాచారం ఇచ్చినా మేము వాళ్ళకు ఇన్ఫామ్ చేసి ఆ నైట్ బీట్ పెట్రోలింగ్ సిబ్బందికి నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి దొంగతనాల నివారణలో ప్రతి ఒక్కరు కూడా ఇది చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఇంటిలో ఉన్నప్పుడు మీ ఇంటికి సంబంధించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో సీసీ కెమెరాలు, అదేవిధంగా బయట అట్లీస్ట్ ఒక మినిమం 2 సీసీ కెమెరాలు బయట రోడ్డును కవర్ చేస్తూ ఉండాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.